హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్స్. ఈ వీడియోలో అయితే మీకు క్యాబేజ్ ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో ఏం లేదు, సింపుల్ ప్రాసెస్లో అయితే మీకు చూపించేస్తా. ఫస్ట్ అయితే క్యాబేజ్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అందులో కొంచెం పసుపు, సాల్ట్, వాటర్ వేసుకొని కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను. సో కుక్కర్ పెట్టుకున్న తర్వాత 2-3 విజిల్స్ రావాలి, ఇలా బాగా కుక్ అయిపోవాలి. సో ఈలోపు నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ని అయితే వాటర్ అంతా తీసేసి ఇలా క్యాబేజ్ని అయితే వేసేసుకోవాలి. సో క్యాబేజ్ ఎప్పుడు పసుపు వేసి ఫస్ట్ బాయిల్ చేయాలి, లేదంటే పచ్చి వాసన స్మెల్ వస్తుంది, ఆ స్మెల్ అస్సలు బాగోదు. సో ఇలా బాయిల్ చేసి వేసుకుంటే తినడానికి కూడా కొంచెం టేస్టీగా ఉంటుంది. సో నెక్స్ట్ ఇలాగా క్యాబేజ్ కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ వేసేసుకోవాలి. ఎగ్స్ బీట్ చేసుకున్న తర్వాత కాసేపు వరకు కలపకుండా ఉండాలి. సో వెంటనే కలిపేస్తూ ఉంటే క్యాబేజ్కి ఎగ్ అనేది పట్టదు. సో కాసేపు ఆగిన తర్వాత ఇలా కలుపుకోవాలి, అప్పుడు క్యాబేజ్ ఎగ్ అంతా మిక్స్ అవుతుంది కాబట్టి కొంచెం టేస్ట్ బాగుంటుంది. సో ఎగ్స్ వేసుకున్న తర్వాత మనకి కావాల్సినంత పసుపు కొంచెం వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మనం క్యాబేజ్లో వేసాం కాబట్టి జస్ట్ ఎగ్స్ నీసు స్మెల్ రాకూడదని చెప్పి కొంచెం పసుపు, అలాగే కర్రీకి తగ్గట్టు సాల్ట్, మీ స్పైసీకి తగ్గట్టు కారం అయితే వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ అయితే బాగా మగ్గనివ్వాలి. అంతే, టేస్టీ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. సో ఎప్పుడు కామన్గా ఎగ్ ఫ్రైయే కాకుండా ఇలా క్యాబేజ్ ఎగ్ ఫ్రై అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే ఎగ్ ఫ్రై అయితే కంపల్సరీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. సో మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.